హలో అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ నన్ను మిస్ అయ్యారా? మీరందరూ నన్ను మిస్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి స్టార్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు మిస్ అయ్యారో లేదో తెలియదు కానీ ఐ రియలీ మిస్ యూ ఆల్ సో మచ్. ఏదో పూజ ఉండింది అని చెప్పేసి నేను ఊరికి పోయి ఉన్నాను కర్నూలుకి. సో ఆడికి పోయి అందరి ముందు అయినా కూడా సెల్ఫీ స్టిక్ పట్టుకోపోయినా మీ అందరి కోసం వీడియో చేద్దామనేసి. బట్ ఇంటి నిండా దండిగా జనాలు ఉన్నారు. సో ఇంకంతమందిలో నేను ఆడ బయటకు వచ్చేసి ఈ వీడియో చేసేదని చెప్పేసి చేయలేకపోయినాను. అండ్ నిన్న రాత్రి కూడా హైదరాబాద్ వచ్చేసిన తర్వాత కూడా ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాం మా ఫ్రెండ్స్కి. దాని తర్వాత ఒక అటర్ ఫ్లాప్ సీన్ అయిందిలే. ఆ సీన్లు అంతా ఎందుకు కానీ నా పర్సనల్ లైఫ్ నాకంటే నాకు ఎవరైనా గెలిచినాను అనుకో మొత్తం నా లైఫ్లో నేను ఫీల్ అయిందంతా చెప్పే బుద్ధి అవుతూ ఉంటుంది. సో నేను ఫీల్ అయిందంతా ఇప్పుడు నేను చెప్పాలనుకోవట్లేదు. సో చిన్న లొజ్గు ఒకటి జరిగింది, ఆ లొజ్గుని పక్కన పెట్టేస్తే సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. అండ్ అందుకని నేను రాత్రి కూడా రివ్యూ చేయలేదు. సో అన్నీ మిక్స్ చేసి ఈరోజు ఈ రివ్యూలో నేను చెప్పబోతున్నాను. చాలా ఉన్నాయి చెప్పుకునేదానికి. ఈ 2 ఎపిసోడ్స్లో చాలా విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఈ బిగ్ బాస్ తనుజని విపరీతంగా లేపుతున్నాడు అనేసి అనిపిస్తోంది. తప్పు చేస్తే కూడా రైట్ అని మాట్లాడుతున్నాడు అనేసి అనిపిస్తోంది. స్టార్మాలో కూడా స్టార్మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా వీళ్ళు వేసే రీల్స్ అంతా ఫుల్ ఎలివేషన్ రీల్స్ ఇస్తా ఉన్నాడు అనేసి అనిపిస్తోంది. సో వాళ్ళే తనుజని విన్నర్ చేద్దాం అనుకుంటున్నారా? లేడీ విన్నర్ లేదు కదా 8 సీజన్స్కి. సో ఒక లేడీ విన్నర్ చేద్దామని చెప్పేసి ఆ రకంగా ఎడిట్ చేసి పెడతా ఉన్నారా ఏమనేసి మనకు తెలీదు. అండ్ ఈరోజు నామినేషన్స్ టైంలో కూడా ఈ ప్రోమోస్లో పాత కంటెస్టెంట్స్ ఎంటర్ అయింది. ఆల్రెడీ నేను చెప్పినలా ఫస్ట్ ఎవరు చెప్పింది అప్డేటా. ఓకే థర్స్డే అని చెప్పున్నాను. సో ఆ పాయింట్లో శ్రీజ వెళ్ళి కళ్యాణ్కి లాగ్గా తెలివిగా హింట్స్ కూడా ఇచ్చేసింది అనేసి అనిపించింది నామినేషన్స్లో. వాళ్ళ లైవ్ నామినేషన్స్ కోసం వెయిట్ చేస్తాను. సో ప్రోమో గురించి మాట్లాడదాం. అండ్ నాకు కొన్ని పాయింట్స్లో తనుజ సుత్తంగా నచ్చలేదు. ఆ పాయింట్స్ గురించి కూడా మాట్లాడదాం. సో అంటే మిగిలిన పాజిటివ్స్ వల్ల అదంతా కవర్ అయిపోతుంది కానీ ఆ నెగిటివ్ని పాయింట్ అవుట్ చేయకుండా ఉండలేము అనే పాయింట్ అనిపించింది. సో అట్లాంటివి నా దృష్టిలో నాకు ఏది నెగిటివ్ అనిపిస్తుందో ఒక ఆడపిల్లకాయలు కానీ మగ పిల్లకాయలు కానీ ఏ విషయంలో చేస్తే నాకు ఏది నెగిటివ్ అనిపిస్తుందో దాని గురించి మాట్లాడదాం. అండ్ కళ్యాణ్ తనుజకి అబ్బా సాయిరామ్ ఏదో చెప్తాడు అనుకుంటే ఏదో చెప్పాడే దాని గురించి కూడా మాట్లాడతాం. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఫస్ట్ కమెంట్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్, నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది. రెండింటిలో ఫాలో అయిపోయింది. నా స్నాప్చాట్లో మీరు స్టోరీస్ చూస్తున్నారంటే మీకు అర్థమైపోతుంది ఏం సర్ప్రైజ్ ఇచ్చాను నేను అని చెప్పేసి. అది మ్యాటర్. సో మొన్న ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ నుంచి చెప్తా, నాకు మైండ్లో గుర్తుండేంత వరకు రివ్యూ పాయింట్స్ అంతా చెప్తా. సో మొన్న ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్లోనే సాయి శ్రీనివాస్ వచ్చి తనుజతో చెప్తా ఉంటాడు, ఆమె చెప్పిన మాటలు మీరు వినకని మీ గేమ్ మీరు ఆడండి అనేసి. అంటే మాధురి గురించి చెప్తా ఉంటాడు. అప్పుడు వినిందంతా వినేసినట్టే వినేసి మళ్ళీ పోయి మాధురికి సాయి శ్రీనివాస్ నీ గురించి ఇట్లా అన్నాడు అనేసి చెప్పడం నాకు కరెక్ట్ అనిపించలేదు బేసిక్ పాయింట్లో. బికాజ్ సాయి శ్రీనివాస్ ఏదో తన గేమ్ గురించో ఏదో ఒక రకంగా ఏమో మాధురి చెప్పినట్టు ఆడుతోందేమో తనుజ అనే ఒక పాయింట్లో జస్ట్ ఒక నార్మల్ పర్సన్ లాగా చెప్పినాడు తనుజకి. అది తనుజ ఎత్తుకొని పోయి ఊదేయాల్సిన అవసరం లేదు. నాకు ఈడ విషయాలు ఆడ విషయాలు ఈ ఊదుకునే పంచాయతీలు ఉంటే అమలక్కల వేషాలు నాకు సుత్తంగా నచ్చదు. సో తనుజ ఆ పాయింట్ చెప్పింది పోయి ఆడ మాధురికి నాకు నచ్చలే. ఆల్రెడీ మాధురి ఒక సైక్ క్యాండిడేట్ అని తెలుసు. చిన్న విషయం చెప్తే ఇంత పెద్దగా లాగి పెద్ద రచ్చ క్యాండిడేట్ అని తెలుసు, రచ్చబండ అని తెలుసు. అంత తెలిసిన తర్వాత కూడా మళ్ళీ ఎత్తుకొని పోయి ఆడు చెప్పి ఆ మాధురి వచ్చి ఆపుకోలేక అడిగేసిన తర్వాత రమ్య పేరు చెప్పకపోయినా కూడా అక్కడ పోయి నువ్వు రమ్యకి ఇట్లా అన్నావు, తనుజతో ఇట్లా అన్నావు, వాళ్ళు నాకు చెప్పకుండా ఉంటారా అని చెప్పేసి మాధురి పోయి సాయి శ్రీనివాస్తో గొడవేసి సాయి శ్రీనివాస్ నాకు అక్కడ పాపం అనిపించినాడు. ఏదో క్యాజువల్గా ఫ్రెండ్లీగా వచ్చి చెప్తే ఎత్తుకొని పోయి ఊదేసి వీళ్ళు పెద్ద రచ్చలాగా చేసేసి కంపులు వేపేస్తున్నారాడా అనే ఒక పాయింట్ అనిపించింది. ఆ రోజు కూడా రమ్యకి మ్యానిపులేటర్ ఇచ్చేటప్పుడు సేమ్ ఇదే చెప్పింది. నేను ఒక మాట చెప్తే తను తీసుకెళ్ళి ఇట్లా మాధురి గారు ఒక మాట చెప్తే ఆ మాట తీసుకెళ్ళి అక్కడ చెప్పేసి ఇట్లా చేసింది సార్, అది మ్యానిపులేషన్ లాగా అనిపించింది, సీన్ మ్యానిపులేషన్ లాగా అనిపించింది. అంటే తనుజ చెప్పిన మాటకి నాకు మావ కూడా సపోర్ట్. అది కదా రమ్య, నువ్వు ఇక్కడ జరిగింది అక్కడ వెళ్ళి చెప్తే అది నిజంగా మాట మార్చినట్టు ఉంటుందమ్మా, అది మ్యానిపులేషన్ లాగా ఉంటుందమ్మా, సో నెక్స్ట్ టైం కరెక్ట్ చేసుకోమా అని చెప్పేసి తనుజకు వత్తాసు పలుకుతూ ఉన్నాడు నాగమావ. వాళ్ళు ఏదో ఒకటి కొట్లాడుకుంటారు, ఏడో ఒకటి దొబ్బించుకుంటారు. నాగమావ ఎందుకు దానికోసం స్టాండ్ తీసుకోవాలనే పాయింట్ నాకు అర్థం కాలేదు. తనుజ కోసం నాగమావ మాట్లాడాల్సిన అవసరం లేదనిపించింది. దాని తర్వాత వాళ్ళకి గోల్డెన్ బజర్ టాస్క్ పెట్టినారా నిన్న. గోల్డెన్ బజర్ టాస్క్లో క్లియర్గా పజిల్ తనుజ కనిపిస్తూ ఉంది, నేర్లో నీట్గా కనిపిస్తుంది. ఒక పాజ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. నేర్లో అప్పుడు పెట్టేదే తప్పుగా కనిపిస్తూ ఉంది. పైన మబ్బులు మొత్తం రాంగ్ పెట్టేసింది. జస్ట్ బిగ్ బాస్ లోగో మాత్రం కరెక్ట్గా పెట్టింది, దానిపైన మొత్తం రాంగ్ పెట్టింది. ఆ పైన చూసుకోకుండా ఈమె మాధురి వచ్చి సంచాలకగా తప్పు చేసిందంటవా. తప్పు చేసిందంటే సంచాలగా తప్పు చేసింది, మాధురి సంచాలగా తప్పు చేసింది. తనుజాన్ని ఫస్ట్ పంపించేయాలని ఒక పాయింట్తో తుత్తరగా ముందర పంపించేసింది. అది నాకు మాకు కూడా తెలిసింది. ఎందుకంటే తర్వాత అడుగుతారు ఏమ్మా నువ్వు తనుజాన్ని గెలిపించాలని తుత్తర పంపించేసినావా అనేసి. అంటే లేదు సార్ కరెక్ట్గా పెట్టింది లోగో, మిగిలిన వాళ్ళు అంత దూరం కూడా రాలేదు అనేసి అనింది. ఆ మిగిలిన వాళ్ళు అంత దూరం రాకపోయినా ఒకవేళ తనుజ కాకుండా డెమోన్ పవన్ కానీ అట్లాంటిది పెట్టి ముందర వెళ్ళిపోతాను అనేసి ఉంటే ఒప్పుకొని ఉంటుందా మాధురి? ఒప్పుకొని ఉండదు. ఆ లాస్ట్ బిట్ తప్పు పెట్టావు,
మళ్ళీ పెట్టని చెప్పేసి తనుజ పెట్టేంత వరకు ఆగి తనుజ కొంచెం ఫేవరిజం చూపించి ఆగి డెమాన్ పవన్ అంటే తనుజ ముందు పెట్టేలాగా చూసుకుని తనుజ చూసి పెట్టు అనేసి ఏమైనా మాట్లాడి తను పెట్టిన తర్వాత కూడా తనుజానే పంపించాలి అనేసి అనుకుంటూ ఉంటుంది. అక్కడ అన్ఫేర్గా చేసింది సంచాలక్ అన్ఫేర్గా చేస్తూ ఉంటే అదేం చిన్న తుప్పాసి ఏదో కామెడీ టాస్క్ కాదు. ఎవరు బెల్ కొడితే పాట పాడితే వాళ్ళకి డ్యాన్స్ వాళ్ళకి చాక్లెట్ అనే దానికి చిన్నది కాదు. ఇట్స్ అ గోల్డెన్ బజర్ విచ్ ఇస్ అ వెరీ ప్రామినెంట్ థింగ్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఆ గోల్డెన్ బజర్ వస్తే అంటే ఏంటి, వాళ్ళకి నామినేషన్ నుంచి సేవ్ చేసే, ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసే ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఆ ఆపర్చునిటీ వస్తే అంత పెద్ద ఆపర్చునిటీ అంత పెద్ద ఛాన్స్ ఇచ్చేటప్పుడు న్యాయంగా ఆడాలా, న్యాయం కోసం నిలబడతాడు బిగ్ బాస్ అనేసి అంటారు కదా. సరే బా, సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అని చెప్పేసి తనుజాకే వచ్చింది గోల్డెన్ బజర్ అని చెప్పేసి నాగమావ కూడా మాట్లాడాడు సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని. మరి ఇదే సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని డెమాన్ పవన్ క్యాప్టెన్ అయినప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడు కూడా సంచాలక్ తప్పు చేసింది, రితు చూసుకోలేదు, భరణిని గేమ్ నుంచి ఎలిమినేట్ చేసింది. సంచాలక్గా మిస్టేక్ వాజ్ దేర్ ఫ్రమ్ రితుస్ ఎండ్. మరి రితుగా నువ్వు సంచాలక్గా తప్పు చేసినావు రితు అని చెప్పేసి మళ్ళీ రీకెప్టెన్సీ టాస్క్ ఎందుకు పెట్టినారు? సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ అని అప్పుడు కూడా చెప్పుకోవచ్చు కదా. బిగ్ బాస్ సంచాలక్ చెప్పింది ఉంటాడు, సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్, మీరు ఫిక్స్ అయిపోయినారు బేసికలీ తనుజ గోల్డెన్ బజర్ ఇచ్చేద్దామని చెప్పేసి, అందుకని గోల్డెన్ బజర్ ఇచ్చేస్తున్నారు అంతే తప్ప వీళ్ళకి టైం తగ్గట్టు మాటలు మారుస్తూ ఉంటారు. మా సీజన్లో కూడా సేమ్ ఇట్లే జరిగింది. ఏంది, నేను వచ్చి ఆటను రసవత్తరంగా చేసేదానికి సంచాలక్ గేమ్ ఆడిచ్చడం చాలా తప్పని చెప్పేసి చేపల టాస్క్లో నన్ను భయంకరంగా షంటింగ్ పడింది నాకు. నెక్స్ట్ వీక్ నేను ఎలిమినేట్ అయిన నెక్స్ట్ వీక్ సంచాలక్గా ఉండే ఫైమా గేమ్ రసవత్తరంగా చేస్తూ ఉంటే చేయొచ్చు, గేమ్ రసవత్తరంగా ఉండడానికి సంచాలక్ ఏమైనా చేయొచ్చున్నారు. ఫుల్ వీళ్ళు వాళ్ళకి టైం తగ్గట్టు కాంట్రాడిక్ట్ చేస్తూ ఉంటారు అనేసి నాకు అనిపిస్తుంది. మొత్తం స్క్రిప్ట్ అంతా కాంట్రాడిక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ ప్రకారం. పవన్ కెప్టెన్ అవ్వకూడదు కాబట్టి రీకెప్టెన్సీ టాస్క్ పెట్టేసి సంచాలక్ డెసిషన్ తప్పు, సో బిగ్ బాస్ తప్పు జరిగితే ఊరుకోరు అని చెప్పేసి ఆ గేమ్ మాత్రం మళ్ళీ పెట్టున్నారు, రీకెప్టెన్సీ టాస్క్ అయితే మళ్ళీ పెట్టున్నారు. కానీ ఇక్కడైతే సంచాలక్ తప్పు చేసింది మాధురి, పజిల్ క్లియర్గా రాంగ్గా పెట్టినా కూడా తనుజాకి ఇద్దాం గోల్డెన్ బజర్ అని ఫిక్స్ అయిపోయినారు కాబట్టి తనుజ గోల్డెన్ బజర్ ఇచ్చేస్తున్నారు. ఎంత అన్యాయం అది పవన్కి కానీ రితుకి కానీ. సుమన్ శెట్టి ఎట్లో లైట్లే ఆయన అంత ఫాస్ట్గా చేస్తుండ్రు, కానీ పవన్కి కానీ రితుకి కానీ ఎంత అన్యాయం జరిగినట్టు, దట్ ఈస్ సో బ్యాడ్, వెరీ రాంగ్ అని చెప్పేసి నాకు అనిపించింది. నాకు ఏమనిపిస్తుందంటే తనుజాకు వస్తే ఈ వారం ఒకవేళ గోల్డెన్ బజర్ మాధురి ఎలిమినేట్ అయిపోయినప్పుడు మాధురికి యూస్ చేస్తుంది. సో మాధురి మనకి హౌస్లో ఉంటే కొంచెం కంటెంట్ వస్తుంది కాబట్టి తనుజాకు వచ్చేదే కరెక్ట్. డెమాన్కి ఇస్తే ఈ వారం ఏమైనా రమ్య మోక్షని ఏమన్నా సేవ్ చేస్తాడేమో అని ఒక పాయింట్, రితుకి ఇస్తే ఎవరిని సేవ్ చేస్తుందనేసి వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ ఆఫ్టర్ క్యాలిక్యులేషన్స్, చెస్ క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకొని మాధురి సేవ్ అవ్వాలనే ఒక పాయింట్లోనో, లేకపోతే భరణి రీఎంట్రీ అయిన తర్వాత భరణి మళ్ళీ సేవ్ అవ్వాలనే పాయింట్లోనో నాకు తెలిసి తనుజాకే రావాలి గోల్డెన్ బజర్ అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయింటారు. దట్ ఈస్ సో రాంగ్. బిగ్ బాస్ టీమ్ రాంగ్ ఉంది, తనుజాది ఇక్కడ మాటలాగా చెప్పేది అది కూడా రాంగ్ ఉంది. దీని తర్వాత విషయానికి వస్తే ఐఎమ్ సో సారీ, నేను ఒక మాట చెప్పినా మొన్న, కళ్యాణ్ని సేవ్ చేసి వీకెండ్లోనే సేవ్ చేసిన తర్వాత తమ్ముడు ఏదో తనుజకి చెప్తా అన్నావు కదమ్మా, ఏం చెప్తావు ఇప్పుడు చెప్పు అని అడుగుతారనేసి అనుకున్నా. బట్ మొన్న ఎపిసోడ్లో అంత సూపర్గా కాంటెంట్ ఏమీ లేకపోయినా కూడా ఫుల్ షంటింగ్ అయితే పడింది. సంజనాగా అయితే ఘోరమైన షంటింగ్, అన్ని మిస్టేక్స్ అంతా ఎత్తి చూపించినారు, అన్ని నెగిటివ్స్ మొత్తం చూపించేస్తున్నారు. సంజనాకి చూపించి ప్రతి ఒక్కటి మార్చుకునే పాయింట్లు చెప్పారు. మార్చుకుంటుందా లేదా అని తెలీదు. ఆమె నిజంగానే మేబీ ట్రాన్స్పరెంట్ పర్సన్ ఏమో, బట్ ఈ కావాలని కంటెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి కొంచెం శుద్ధి చేస్తూ ఉంటుంది. కానీ అదర్వైజ్ ఐ థింక్ లైక్ మోస్ట్ పీపుల్ సెడ్ మేబీ షీ ఈజ్ రియల్లీ ట్రాన్స్పరెంట్ ఇన్ ది హౌస్. నిజంగానే మనసులో ఉండేది మాట్లాడేస్తుందేమో, బట్ ద వే షీ ట్రీట్స్ అదర్ పీపుల్, అంటే ఒక కామనర్ సెలబ్రిటీ అని చెప్పేసి ఆ డిఫరెన్షియేట్ చేయడము, స్టాండర్డ్స్ క్లాస్ అని మాట్లాడడం, వాళ్ళు స్టాండర్డ్స్ క్లాస్ అనేది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించి దివ్య నీదే తప్పు, సంజన ఏమీ స్టాండర్డ్స్ క్లాస్ అనేసి ఆ రకంగా చెప్పలేదు, స్టాండర్డ్స్ క్లాస్ అని చాలా నార్మల్ విధంగా చెప్పింది, నువ్వే దాన్ని తప్పుగా తీసుకున్నావు అని చెప్పేసి దివ్య నన్ను మాటలు చెప్పున్నాడు నాగమావ. బట్ అదే క్లాస్ స్టాండర్డ్స్ అనే మాట అది ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు తీసింది హౌస్లో. ఆ మాట ఎత్తి దివ్య నువ్వు తప్పుగా అంటున్నావు అని ఆ పాయింట్ చెప్పినప్పుడు ఫస్ట్లో నేను కదా షీఈ్ వెరీ సిక్, ఐ డోంట్ లైక్ దిస్ సిక్ పీపుల్ అరౌండ్ మీ అని చెప్పేసి శ్రీజన్ అనింది. ఓ చీప్, చాలా సిక్ మెంటాలిటీ అని. ఆ మాట అంతా ఎందుకు చూపించి మాట్లాడలేదు, నోటికి వచ్చినట్టు నిజంగానే ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటుంది సంజన. ఆ పాయింట్ అన్నిటికీ వీళ్ళందరూ ఏం వెనకేసుకొస్తారో నాకు అర్థం కాలే. ఇచ్చే షంటింగ్ ఇస్తా ఉన్నారు, బట్ ఆ మాట అయితే సో రాంగ్. దట్ స్టాండర్డ్స్ క్లాస్ అనేది మనం యూస్ చేసే టర్మ్స్ వల్ల కూడా ఆ సెంటెన్స్ మీనింగ్ మారిపోతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, సడన్గా ఎవరికైనా విన్నప్పుడు కూడా ఆ స్టాండర్డ్స్ క్లాస్ ఆ పాయింట్ చాలా తప్పుగా అనిపిస్తుంది. రోడ్ రోలర్ లాగా నా మీద పడిపోతుంది అనేది నాకు ఇప్పటికీ బాడీ షేమింగ్ అనిపించట్లేదు. నువ్వేంది పందిలాగా నా మీద పడిపోతున్నావు అనేసి అంటే ఒక పంది పడిపోయినట్టు, అంటే అంత బరువుగా నా మీద పడిపోతున్నావు అనేసి అర్థం, కానీ నువ్వు పంది అనేసి అర్థం కాదు నా దృష్టిలో. సో అక్కడ నేను బాడీ షేమింగ్ అనే దాన్ని ఐ డోంట్ సే దట్ ఈస్ బాడీ షేమింగ్, రోడ్ రోలర్ లాగా మీద పడుతున్నావు అని చెప్పేది. బట్ పీపుల్ మైట్ కన్సిడర్ ఇట్ యాజ్ బ్యాడ్ బాడీ షేమింగ్ బికాస్ మేబీ నా అంత
సూపర్ మోడర్న్ థింకింగ్, సూపర్ ఓవర్ మెచ్యూర్ మైండ్. అంటే నాకు డూడ్ సినిమా నచ్చింది కదా అందుకని చెప్తాను. ఆ రకంగా ఐ థింక్ ఐఎమ్ వెరీ మెచ్యూర్డ్ కంపారిటివ్లీ. ఐ ఫీల్ దట్ వే. చాలా 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 మెచ్యూరిటీ, ఓవర్ మెచ్యూరిటీ ఏమో నాకు. అసలు గేమ్ ఆఫ్ థ్రోన్స్ని యాక్సెప్ట్ చేసేంత మెచ్యూరిటీ ఉంది నాలో. సో నాకు ఇవంతా పెద్ద మ్యాటర్ అనిపించదు. సో అక్కడ నాకు అది బాడీ షేమింగ్ లాగా అనిపించలేదు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫెల్ట్ ఇట్ యాజ్ బాడీ షేమింగ్. మేబీ మీ మైండ్ సెట్ నా మైండ్ సెట్ అంత మ్యాచ్ అవ్వలేదేమో నాకు తెలియదు ఆ పాయింట్లో. బట్ అదైతే నాకు బాడీ షేమింగ్ తప్పనిపించలేదు. కానీ అదర్ థింగ్స్ ఆర్ రియలీ బ్యాడ్. ఈ క్లాస్ అని యూస్ చేయడం కానీ, స్టాండర్డ్ అని యూస్ చేయడం కానీ, నో మ్యాటర్ నువ్వు ఏ పాయింట్లో, మనకి స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, మనం ఆర్టిస్ట్లే కదా, నాకు ఆ స్టాండర్డ్స్ ఉన్నాయి. ఏం స్టాండ్? నువ్వు ఆర్టిస్ట్ అయితే స్టాండర్డా? మరి నేను ఆర్టిస్ట్, నాకేం స్టాండర్డ్ లేదే. నాకు కూడా ఉందిలే స్టాండర్డ్, ఊరికే కేసు కామెడీ సుత్తాడా ఈడా. సో ఆ పాయింట్లో నాకు అది తప్పనిపించింది. దాన్ని వెనకేసుకొని వచ్చేస్తున్నాడు నాగమామ. మరి శ్రీజాన్ అనే సిక్ అన్నమాట అవన్నీ ఎందుకనలేదో నాకు తెలియదు. సో ఆ పాయింట్లో నాకేమనిపించలేదు. దాని తర్వాత ఇంకొక విషయం నాకు నచ్చలేదు. ఇప్పుడు మాధురి అంటేనే ఏంటబెట్టే అరస్తబెట్టే ఏమనుకున్నా పెద్దా ఇంత మాత్రం మాట్లాడతారు కదా. అండ్ ప్రోమోలో కూడా నువ్వు తోపు అయితే బయట చూసుకో, మా హౌస్లో కాదు అనేసి చెప్తే నేను వాళ్ళ ఎపిసోడ్ మామూలుగా ఉండదు, అందరి పోతుంది, గట్టిగా ఇచ్చినారు మాధురికి అనేసి అనుకున్న ఎపిసోడ్ చూస్తే మొత్తం తుష్టి వేసినాడు నాగమామ. ఏమిరా చేస్తున్నారు స్వామి? అసలు ఒక చిన్న మాట అంటే తీసుకోలేని మాధురి ఆమె వచ్చి రితుని బయటేసి కిందేసి తొక్కుతా అనేసి మాట్లాడుతుంటే రితు సైలెంట్గా ఉండాలా? ఎందుకు సైలెంట్గా ఉండాలా? తెక్కాయట నాకు అర్థం కాలే. ఎందుకు సైలెంట్గా ఉండాలి రితు? నాగమామ రితు నువ్వు ఆ నిమిషాన్ని కొంచెం కామ్ అయిపోయి ఉంటే బాగుండేది కదమ్మా అంట. నాగమావన్ అంటే ఒప్పుకుంటాడు ఆ మాటలు? అసలు నాగమావ ఎదురు మాట్లాడితేనే అరిచేస్తాడు, అట్లాంటిది కిందేసి తొక్కుతా అంటే రితు సైలెంట్గా ఎందుకు ఉంటుంది? ఎవడైనా సరే ఆ ప్లేస్లో సైలెంట్గా ఎందుకు ఉంటాడు? అదే మాట రితు మాధురినని ఆమె పెద్ద రెచ్చిపోయేటప్పుడు మాధురి కానీ మాధురి నువ్వు కొంచెం రితు అలా అన్నప్పుడు సైలెంట్గా ఉంటే బాగుండేదమ్మా అనేసి అని ఉండొచ్చు కదా. అంత అంత గొడవలు జరిగాయి, అంత కంపు జరుగుతూ ఉంటే మాధురిమా నువ్వు సైలెంట్గా ఉంటే బాగుండేది అనేసి అప్పుడు చెప్పకుండా ఆమె తిడుతుంటే కూడా రితు సైలెంట్గా ఉండాలంటే రితు సైలెంట్గా ఎందుకు ఉంటుంది? నాకేమనిపిస్తుందంటే హౌస్లో కంటెస్టెంట్స్ ప్రకారము, ఇక్కడ నాగమామ, బిగ్ బాస్ వీళ్ళందరి ప్రకారం రితుకు చాలా న్యాయం జరుగుతుంది అనేసి అనిపిస్తుంది. ప్రతి ఒక్క ఇన్సిడెంట్లో అందరూ హౌస్లో రితుని కొంచెం టార్గెట్ చేయడము. అండ్ ఈ గోల్డెన్ బజర్ విషయంలో కూడా మేబీ రితు గెలిచేసేదేమో, ఈ తనుజ రాంగ్ చేసినా కూడా తనుజకి ఇచ్చేయడము, ఇదంతా నాకు ఫుల్ రాంగ్ వేలో పోర్ట్రే అవుతుంది అనే పాయింట్లో అనిపిస్తుంది. రితుని చూస్తుంటే నాకు పాపం అనిపిస్తుంది. ఏమైనా ఈ పిల్ల తప్పు లేకపోయినా కూడా అందరూ ఇట్లా చేస్తున్నారు. నోరు మూసుకొని ఉండమంటే ఎందుకు నోరు మూసుకొని ఉంటారు? కిందేసి తొక్కుతా అంటే ఊరుకొని ఉంటారు. నేను గోడకేసి గుద్దుతా కిందేసి తొక్కుతా అని ఉంటే నిజంగా అట్లా మాట పెరుగుతుంది. ఆబ్వియస్లీ దట్స్ వాట్ ఇట్ ఇస్. సైలెంట్గా ఉండిపోయింటే అయిపోయింది కదా అంటే ఏంది మా నాకు బావా ఇటు మాట్లాడుతాను అనేసి అనిపిస్తుంది నాకు. అది నాకు చాలా బ్యాడ్ అనిపిస్తుంది. దట్ ఇస్ సో బ్యాడ్. ఓకే, దాని తర్వాత ఇంకేముంది? దాని తర్వాత నిన్నటి ఎపిసోడ్. ఇప్పుడు కళ్యాణ్ ఆ ప్రపోజ్ మ్యాటర్ వస్తాం. ప్రపోజ్ అవ్వా సాయిరా నేను సేవ్ అయితే నీకు చెప్తా అనేసి అంటే ఓ మై గాడ్ ఇప్పుడు ఏమైనా ప్రపోజ్ చేస్తాడో, ఓ మై గాడ్ నాకు టెన్షన్ వేస్తుంది. చెప్పేస్తాడని చెప్పేసి ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దానికంటే నాకు దీనికి ఎక్కువ ఎగ్జైట్మెంట్ అనిపించింది అనమాట. నేను సేవ్ అయితే నీకు మాట చెప్తా, ఇప్పుడు పడుకో, ఇప్పుడు బజ్జో అంటాడు ఆ రోజు. నేను ఆ రోజు ఊహల పల్లకీలో ఊరేగించనా అలాగే అయిపోయినా. సరే ఏం చెప్తాడు చెప్పేస్తాడా నాకు నువ్వంటే ఇష్టం, నువ్వంటే నాకు ఇష్టమని అని చెప్పేస్తాడా అని ఆలోచిస్తుంటే నేను లాస్ట్ 2 వీక్స్గా నీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. సారీ తుస్సే అయిపోయినా. నేను నా అసలు సమాధి చేస్తూ అనుకున్నా. నేను ఏదో ఊహించుకుంటే నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నా, మీరు ఇక్కడే అయిపోయారు అనేలాగా ఏదో చెప్తాడు అనుకుంటే సారీ చెప్పాడు. బట్ ఆ తర్వాత ఒక క్యూటెస్ట్ విషయం కూడా చెప్పాడు. షీ లుక్స్ లైక్ మై ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నేను ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత దేవుణ్ణి ఏది మొక్కుకోలేదు, జస్ట్ తనుజ రిపోర్ట్స్ మాత్రం పాజిటివ్ రాకూడదు అనేసి మొక్కుకున్నాను అన్నాడు. అంటే ఆల్రెడీ ఆయుషాది టైఫాయిడ్ డెంగ్యూ పాజిటివ్ వచ్చింది కదా, సో అది చాలా కంటేజియస్ డిసీజ్, అంటే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మేబీ తనుజ కూడా ఫీవర్ వచ్చింది కాబట్టి తనకు కూడా ఆ డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ ఉందేమో, అది పాజిటివ్ వచ్చేస్తే తనుజ కూడా వెళ్ళిపోతుంది అనే ఒక పాయింట్లో తనది మాత్రం నెగిటివ్గా రావాలి అనేసి కోరుకున్నాను అని చెప్పగానే ఎంత క్యూట్ అన్నాను, ఎంత క్యూట్ అనిపించింది. నిజంగా చాలా క్యూటెస్ట్ అనిపించింది. తర్వాత జరిగిన దానికంతా సారీ అనేసి చెప్పాడు. నాకంటే బిగ్ బాస్ వాళ్ళకి కూడా ఎగ్జైట్మెంట్ ఎక్కువ అనుకుంటా, అందుకే వాళ్ళు కూడా రా ఫస్ట్ కన్ఫెషన్ రూమ్లోకి వచ్చి ఇప్పుడే మా ముందే మాకు ఆగట్లేదు అని చెప్పేసి అందరి ముందు వీకెండ్ ఎపిసోడ్లో చెప్పించారు. ఓకే, కొంచెం న్యాయం చేశాడు కానీ నా అసలు సమాధి చేస్తూ అది మాత్రం చేశాడు. మీరు కళ్యాణ్ తనుజకి ఏం చెప్పుంటే బాగుంటుంది అనేసి అనుకుంటున్నారో అది కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
బట్ తనుజ కూడా అనిపించింది ఇంకా ఏమైనా ఉందో చెప్పడానికి నాగమ్మ అడిగితే కూడా తనుజ సార్ ఇంకేమైనా ఉన్నా కూడా వద్దు సార్ ఇక్కడ చెప్పేది వద్దు అనేసి, ఎందుకంటే షీఈ్ వెరీ స్కేర్డ్ అనమాట. యాడ ప్రపోజ్ చేస్తాడో అని చెప్పేసి భయపడిపోయింది. వద్దు చెప్పుకో అనేసి. ఇంకోటి రీసెంట్గా ఏం జరుగుతుందంటే ఐ కుడ్ సీ దట్ ఈ పిఆర్లు అందరూ హౌస్లో ఆడే వాళ్ళ గేమ్స్ కంటే ఈ పిఆర్లు ఎక్కువ గేమ్ ఆడేస్తున్నారేమో అనేసి అనిపిస్తుంది. మేబీ రివ్యూవర్స్ కూడా వన్ ఆఫ్ ద పాయింట్స్ ఏమో జనాలు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యేదానికి. బట్ పిఆర్లు ఏం చేస్తున్నారంటే ఇమ్మాన్యుయల్ పిఆర్ ఈ తనుజ పిఆర్ కలిసి, పిఆరా ఫ్యాన్సా మరి నాకు తెలీదు, వాళ్ళు కలిసి కళ్యాణ్ని నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేసి అనిపిస్తుంది. ఎక్కడ కళ్యాణ్ విన్నర్ అయిపోతాడేమో ఆ ఛాన్స్ తనుజకు కానీ ఇమ్మాన్యుయల్ కానీ రావాలి. సో కళ్యాణ్ గ్రాఫ్ కొంచెం తగ్గించాలి అనే ఒక పాయింట్లో ఎక్కడో కమెంట్లు ఎక్కడ చూసినా కూడా తనుజ ఇమ్మాన్యుయల్ని పొగుడుతూ కళ్యాణ్ని తిట్టే కమెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఆ కమెంట్స్ చూస్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరు కలిసి ఇట్లాంటివన్నీ చేస్తున్నారేమో, వాళ్ళిద్దరు పిఆర్లు కానీ వాళ్ళిద్దరు ఫ్యాన్స్ కానీ కలిసి చేస్తున్నారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ ఎంత లాస్ట్ వీక్ వరకు కళ్యాణ్ తనుజ ఇద్దరు నచ్చిన ఫ్యాన్స్ ఉంటే కూడా లాస్ట్ 1 వీక్ ఉంటుంది కదా, అప్పుడు ఒక్కో ఓటే ఉంటుంది కదా, అంటే ఎవరు విన్నర్ అవ్వాలి అనే వీక్, ఆ వీక్లో ఎవరికి ఓటేస్తే వాళ్ళే విన్నర్ అవుతారు. ఆ వీక్లో ఎవరికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉందో మనకు తెలియదు. సో యూట్యూబ్ పోల్స్ అంతా తనుజ పిఆర్ మ్యానిపులేట్ చేసేసి యూట్యూబ్ పోల్స్లో తనుజకు హైయెస్ట్ ఉండేలాగా చూసుకుంటా ఉన్నారు, ఓటింగ్ కానీ ఏదన్నా కానీ. బట్ నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో అయితే అట్లాంటివన్నీ చల్లవు. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్లో ఏ పిఆర్లు, ఏ హ్యాక్లు, ఏ మెథడ్లు, ఏ సాఫ్ట్వేర్లు యూజ్ చేయలేరు కాబట్టి అక్కడ ఎవరు దాన్ని ఆల్టర్ చేయలేకపోతున్నారు, మ్యానిపులేట్ చేయలేకపోతున్నారు నా ఇన్స్టాగ్రామ్లో చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ అయితే మీరు ఫాలో అయిపోండి. నేను అన్ని ప్రతి ఒక్కటి అప్డేట్స్ పెడతా ఉన్నాను. దాని తర్వాత నిన్న జరిగిన ఎపిసోడ్ నేను ఆల్రెడీ చెప్పేశాను, గోల్డెన్ బజర్ తనుజకు రాకూడదు, దట్ ఇస్ సో రాంగ్ అనేసి. దాని తర్వాత అమ్మ పచ్చడి ఫోకస్ మీద కెరీర్ పచ్చడి వెళ్ళిపోయింది ఇంట్లోంచి, పచ్చళ్ళ పిల్ల వెళ్ళిపోయింది ఇంట్లోంచి. ఎందుకు దగ్గర వస్తుంది? ఓకే, అలాగే చుట్టి పికిల్స్ రమ్య మోక్ష ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది హౌస్, గాట్ ఎలిమినేటెడ్. దానికి రీజన్సే అవసరం లేదు, చెప్పాను ఆల్రెడీ. తన కోపమే తన శత్రువు, బలిపే శత్రువు, యాటిట్యూడ్ శత్రువు, అన్ని శత్రువు, మాటలు శత్రువు, అన్ని శత్రువు, నోటి దూల, నోటికి ఎంత మాట వస్తే అంత మాట ఫిల్టర్ లేకుండా, ఆల్టర్ లేకుండా మాట్లాడిస్తుంది. స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం సూపర్ క్వాలిటీ ఇన్ అ పర్సన్. ఎనీథింగ్ యూ డింట్ లైక్ యూ కెన్ సే ఇట్ ఆన్ ద ఫేస్, ఎనీథింగ్ యూ లైక్ యూ కెన్ సే ఇట్ ఆన్ ద ఫేస్. బీయింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈజ్ డిఫరెంట్ అండ్ బీయింగ్ రూడ్ ఈజ్ డిఫరెంట్. నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పే మాటలు, ఇప్పుడు నాకు ఇది నచ్చలేదు, మీరు ఇలా చేయడం నాకు నచ్చలేదు, లేకపోతే ఇప్పుడు దోశ తెచ్చినావా, దోశ తెచ్చిస్తే ఆ దోశ తినేదానికే కాలేదనుకో, వాంతో చిమ్మరకుండా అనుకో, ఆ దోశ బాగాలేదు, కొంచెం ఉప్పు తక్కువ అయింది, కొంచెం ఏదైనా అయింది అనేది ఒక స్వీట్ వేలో ఆఫ్ చెప్పేది. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏంటి, నాకు దోశ నచ్చలేదు, వేరే దోశ వేసిస్తావా, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్. రూడ్ ఏంది సార్, ఛీ దీని దోశ అంటారా, థూ ఇది ఎవడన్నా తింటాడా, కుక్కలు కూడా తినవు, దీన్ని నువ్వే తిను, ఇది ఓవర్ రూడ్. సో రమ్య మోక్ష థర్డ్ టైప్లో మాట్లాడుతుంది, నేను సెకండ్ టైప్లో మాట్లాడతాను. సో బీయింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఈజ్ డిఫరెంట్, బీయింగ్ రూడ్ టు అనదర్ పర్సన్ ఈజ్ డిఫరెంట్. నీ మనసులో అనిపించే చెప్పే విధానం బట్టి ఉంటుంది. స్టేజ్ మీద ఎంటర్ అయినప్పుడు కూడా ఎవరికి ట్రాష్ ఇస్తామంటే ఫస్ట్ ట్రాష్ కళ్యాణ్కి ఇస్తాను, తనకి మెచ్యూరిటీ లేదు, నిబ్బిలాగా బిహేవ్ చేస్తాడు, ఏదో మాట్లాడేస్తా అనుకుంటాడు కానీ మాట్లాడడం తెలియదు, నామినేషన్స్ పాయింట్లో ఒకటి కూడా ప్రాపర్గా మాట్లాడు అనేసి అనింది. నిజం చెప్పాలంటే నాకు కూడా నిజమే అనిపించింది గైస్. నాకు కళ్యాణ్ మెంటాలిటీ నచ్చింది, మంచోడు, మంచి బిహేవియర్, కానీ కొన్నిసార్లు నిజంగానే నిబ్బాలాగా మాట్లాడతాడు అనిపించింది, కొంచెం కూడా మెచ్యూరిటీ లేకుండా. నిబ్బా ఇన్ ద సెన్స్ అంత మెచ్యూరిటీ లేకుండా మాట్లాడతాడు అనేసి అనిపిస్తుంది. మరి నిబ్బి అనేసి అని చెప్పాను కానీ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతుంది అనేసి అనిపిస్తుంది. ఆ నామినేషన్ పాయింట్స్ లాస్ట్ టైం సంజన కానీ నామినేట్ చేసింది కానీ, ఆ తర్వాత చేసింది కానీ, కొన్నిసార్లు యూజ్ చేసే డైలాగ్స్ కానీ నాకు నిజంగానే పిల్లోళ్ళరా మీరు అనేలాగా అనిపిస్తుంది. సరే, ఆ నిబ్బా అనేసి చెప్పేదానికి నేను చెప్పినా ఓకే ఒక రివ్యూర్గా, ఆ రమ్య మోక్ష ఆ పిల్లే ఒక నిబ్బి, ఆ నిబ్బి పోయి ఇంకో నిబ్బా గురించి మాట్లాడేది నాకు ఇంకా కామెడీగా అనిపిస్తూ ఉంది. ఆ పిల్లే నిబ్బి వేషాలని వేసుకుంటా ఉండింది, హౌస్లోకి వచ్చి నోటికి వచ్చిందంతా మాడి, నీకు బుర్రలేదు, ఈ పిల్లకి తప్ప ప్రపంచంలో ఎవరికి బుర్రలేదు, ఈ పిల్లకి తప్ప ఎవరికి ప్రపంచంలో తెలియలేదు అనేటట్టు మాట్లాడింది. హౌస్లో పోయి బిహేవియర్ కూడా అట్లే ఉంది, వచ్చిన రోజే బాన్స్ అన్నీ చెడగొట్టింది, రితుది, పవన్ది, భరణిది, దివ్యాది, కళ్యాణ్ది, తనుజాది అందరినీ ఇది చేసింది, అమ్మాయిలు పిచ్చోడు అనింది, అన్ని మాటలు మాట్లాడేసి అన్నీ చేసేసి ఏమే ఆ పిల్ల నువ్వు టాస్క్లే సరిగ్గా ఆడవు, నీ గేమ్ ఆడటమే రాదు అని చెప్పేసి తనుజ నాడి ఈ పిల్ల ఏం బీకింది ఈ వారం, ఒక్క టాస్క్ అన్నా ఆడిందా, ఒక్కడు కూడా ప్రాపర్గా లేదు. కనీసం ఈ తనుజ దొంగతనం చేసేదో ఇంకేదైనా చేసేదో చేస్తూ ఉండింది, కనీసం ఈ పిల్ల రమ్య ట్రై కూడా చేయలేదు, దొంగతనం చేయడానికి మినిమం ట్రై కూడా చేయలేదు. సో
ఆల్ దట్ ఈస్ అసలు ఏం కనిపించింది ఆ పిల్లకి స్క్రీన్ స్పేస్ కూడా లేదు ఈ వారం. ఏదో గొడవలు వేసి వచ్చిన రోజు నుంచి కూడా ఒక పాజిటివ్ స్క్రీన్ స్పేసే లేదు, ఏదో గొడవలు వేసి స్క్రీన్ స్పేస్ తెచ్చుకునిందేమో కానీ అదర్వైజ్ అసలు కెమెరా కేడ కనిపిస్తుంది ఆ పిల్ల రమ్య కనిపించలేదు. సో దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్, షీ హ్యాస్ టు చేంజ్ అ లాట్. అండ్ వేరే వాళ్ళకి ఇంకెవరికి ఇచ్చింది, దివ్యాకి ఇచ్చింది ఒకటి, తనుజాకి, గౌరవ్కి కూడా పాజిటివ్గా. రాక్షసుడు సార్ చెప్పిన మాట విండు, ఈగో ఎక్కువ, నేనే వినవ్వాలి అనుకుంటాడంటే అది కరెక్టే కదమ్మా, నువ్వు ఎందుకు దాన్ని అనుకుంటున్నావు, నువ్వు కదమ్మా నిబ్బా అనేసి అన్నాడు నాగమావ. సూపర్. దాని తర్వాత డెమోన్, నీ గేమ్ నువ్వు ఆడని చెప్పా, ఎమోషనల్గా వెళ్ళకు అని చెప్పా, ఇప్పటికదే చెప్తా ఎమోషనల్ పోకు అని చెప్పేసి చెప్పినట్టు అనిపించింది. దాని తర్వాత నాకు బయటే తెలుసు సార్ డెమోన్, అందుకని నేను అలా చెప్పాను అనేసి అనేది. అది నిన్న మొన్న ఎపిసోడ్కి హైలైట్స్ రివ్యూ. సో ఈరోజు ఏం జరగబోతుంది, సూపర్ కాన్సెప్ట్ అనేసి ఇది యాక్చువల్లీ ఎట్రా అంటే సీజన్ 8 నుంచి ఇలా జరుగుతుంది. దీనివల్ల ఏమైపోతుందంటే ఎవరు విన్నరు, ఎవరికి ఎట్లాంటి టాక్ ఉంది బయట పబ్లిక్లో అని చెప్పేసి అందరికి అర్థమైపోతుంది. యూజువల్లీ అది ఎప్పుడు అర్థమవుతుందంటే ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ వచ్చినప్పుడు, ఫ్యామిలీ వీక్ వచ్చి ఆ వీకెండ్లో అందరూ ర్యాంక్స్ పెడతారు కదా, 1st, 2nd, 3rd, 4th, 5th. ఆ ర్యాంక్స్ పెట్టేటప్పుడు జనరల్గా ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో, ఎవరి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు బయట అని చెప్పేసి అప్పుడు అర్థమవుతుంది లాస్ట్ వీక్స్లో, పేరెంట్స్ వీక్లో. బట్ ఇట్లా నామినేషన్స్ చేయడం వల్ల ముందే అర్థమైపోతుంది బయట ఏం జరుగుతుంది, బయట ఏమనుకుంటున్నారు, ఎవరి గురించి ఏంటి అని. అండ్ ప్రియా కూడా కళ్యాణ్ని నామినేట్ చేసి కళ్యాణ్కి చెప్పాల్సిన పాయింట్స్ అంతా చెప్పేద్దాం అనుకునింది. బట్ ముందు సంజనాన్ని నామినేట్ చేసింది, సెకండ్ నామినేషన్ ఉంటుంది అనేసి అనుకునేది. పాపం బిగ్ బాస్ వచ్చి ట్విస్ట్ చేసేసి నువ్వు ఆ డాగర్ ఎవరికైనా ఇచ్చి ఆ డాగర్ నుంచి నామినేట్ చేయించచ్చు అనేసి అన్నారు. సో ప్రియా వచ్చి కళ్యాణ్కి సపోర్ట్, కళ్యాణ్ని నామినేట్ చేసి కళ్యాణ్కి చెప్దాము అనేసి అనుకునింది దట్ నువ్వు చేసే తప్పులేంట్రా అనేసి. సో అక్కడ పోయింది కాబట్టి తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత శ్రీజాతో మాట్లాడుకుంటారు. సో ప్రియా శ్రీజా కలిసి కళ్యాణ్కి సపోర్ట్ చేద్దామనే ఒక పాయింట్లో ఉన్నారని నాకు అనిపించింది. ఎందుకంటే హౌస్లో ఉండేటప్పుడు కూడా దే ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ కళ్యాణ్ ఓన్లీ. సో మీరందరూ కోరుకున్నట్టే శ్రీజా హౌస్లో రీఎంట్రీ ఇచ్చేసింది. శ్రీజా రీఎంట్రీ ఎంతమందికి నచ్చింది వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఆ పాయింట్లో శ్రీజా ఎల్లి కళ్యాణ్ని నామినేట్ చేసింది. అదేంట్రా శ్రీజా ఎల్లి కళ్యాణ్ని నామినేట్ చేసింది అనేసి అందరూ అనుకోవచ్చు. బట్ చాలా 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 తెలివి యూజ్ చేసి కళ్యాణ్కి ఇవ్వాల్సిన హింట్స్, ఎందుకంటే ఆఫ్టర్ నామినేషన్స్ వాళ్ళు అక్కడ పోయి మాట్లాడకూడదు, ఉండే కంటెస్టెంట్స్కి హింట్లు ఇవ్వడం కానీ వాళ్ళకి ఏదైనా జరిగింది చెప్పడం కానీ బయట విషయాలు కానీ ఏది మాట్లాడకూడదు. సో ఏది మాట్లాడినా నామినేషన్స్లోనే మాట్లాడచ్చు. సో నామినేషన్స్లో మనం చెప్పాల్సిన పాయింట్స్ అని చెప్పేసి వాడు మార్చుకుంటే, కళ్యాణ్ అంత తెలివి తక్కువైనడు కాదు, సో మార్చుకుంటే వాళ్ళు గేమ్ మారిపోతుంది అనే ఒక పాయింట్లో నాకు తెలిసి శ్రీజా వెళ్ళి కళ్యాణ్ని నామినేట్ చేసింది. నామినేట్ చేసి చెప్పాల్సిన పాయింట్స్ అన్నీ చెప్పింది అనేసి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చెప్పింది, నువ్వు నామినేట్ చేయాలనుకున్నావు, మరి ఎందుకు చేయలేదు, నీ కోసం ఒక అమ్మాయి మాట్లాడుతుంటే అమ్మాయిలు పిచ్చోడు అనేసి నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు అనేసి ఒక మాట అన్నాం. ఎందుకంటే మనమందరం కూడా ఆడియన్స్ అనుకున్నాం అదేంటి అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పినా కూడా కళ్యాణ్ దానికోసం స్టాండ్ తీసుకోలేదు, దానికి కళ్యాణ్ ఏదన్నా రియాక్ట్ అయ్యింటే సూపర్గా ఉండేదని. నా లిప్స్టిక్ సూపర్గా ఉంది కదా, లిప్స్టిక్ టాప్ మ్యాచ్. నేను ఈ మధ్య క్యూట్గా అవుతున్నా, నాకే అనిపిస్తుంది ఎందుకు, ఐ డోంట్ నో. ఓకే, సో ఆ పాయింట్లో వచ్చి నామినేట్ చేసి చెప్పాల్సిన పాయింట్స్ అన్నీ చెప్పి గేమ్ మార్చి, ఒకవేళ తను కానీ రీఎంట్రీ ఇస్తే హౌస్లో ఉండి కళ్యాణ్ గేమ్ కళ్ళ ముందు మార్చి కళ్యాణ్ని విన్నర్ చేయాలనే పాయింట్లోనే ప్రియా శ్రీజ అయితే రీఎంట్రీ ఇచ్చినట్టయితే నాకైతే అనిపించింది. అబ్బా మీకేమనిపించింది అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చూద్దాం. నాకైతే నిజంగా శ్రీజ రీఎంట్రీ, శ్రీజ నామినేషన్ టు కళ్యాణ్ అద్దర్రాహో హింట్లు ఇచ్చింది, పర్ఫెక్ట్ హింట్స్ ఇచ్చింది ఫర్ హిస్ గేమ్ ప్లే టు చేంజ్. సో శ్రీజాకి తెలుసు కళ్యాణ్ తనుజాతో ఉంటేనే కళ్యాణ్కి ఫుల్ ఓట్స్ పడతాయి, ఎందుకంటే వాళ్ళిద్దరు టుగెదర్గా ఉండేది, వాళ్ళ క్యూట్నెస్కి చాలామంది వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోయారనేసి. నాకు కూడా వాళ్ళిద్దరు క్యూట్నెస్ చాలా నచ్చుతుంది. లిమిట్ ఎక్కడా క్రాస్ చేయకుండా చూపించాల్సిన ప్రేమ అంతా కళ్ళల్లో చూపించుకుంటా, చూపులతో చూపించుకుంటా, యాక్షన్స్లో చూపించుకుంటా చేస్తూ ఉంటారు. హక్ చేసుకోవడము, ముద్దు పెట్టుకోవడము, అట్లాంటి ఓవర్ యాక్షన్లు చేయకుండా ప్రేమ మొత్తం కళ్ళతోనే ఉంటుంది, లేకపోతే యాక్షన్స్తో ఉంటుంది. మొన్న కళ్యాణ్ ఏడ్చింది కూడా క్యూట్ అనిపించింది. ఆల్ దీస్ థింగ్స్ ఐ రియలీ ఫెల్ట్ క్యూట్. నిజంగానే లేత వయసులో లవ్ ఉంటుంది కదా, నిబ్బా నిబ్బి ఏజెస్లో లవ్, ఇంటర్లో లవ్, అట్లే అనిపిస్తుంది అనమాట వాళ్ళిద్దరు లవ్. అండ్ ఇట్స్ వెరీ క్యూట్ టు వాచ్ ఆల్సో. ఏదో దిస్ జనరేషన్ సిచ్యువేషన్షిప్, బెంచింగ్లు, ఓఎన్ఎస్లు అట్లాంటివి కాకుండా ఓల్డ్ స్కూల్ లవ్ లాగా అనిపిస్తుంది వాళ్ళిద్దరు ఒకరి కోసం ఒకరు చేసుకునేది. దట్ ఈస్ రియలీ క్యూట్. ఐ రియలీ లైక్ దట్. దట్ ఈస్ రియలీ క్యూట్ నా కళ్ళతో చూస్తే. బట్ అది పాయింట్, అది
చెడగొట్టారు. నాకు తెలిసి మళ్ళీ శ్రీజ వెళ్ళి వాళ్ళిద్దరిని సెట్ చేస్తుంది అనేసి అనుకుంటున్నాను. వాళ్ళిద్దరి క్యూట్ మూమెంట్స్ మళ్ళీ చూడొచ్చేమో. కళ్యాణ్ కూడా భయపడతా ఉన్నాడు కదా, ఆ పిల్ల మొన్న చెయ్యి, ఆ పిల్ల ఒంట్లో బాగాలేకుండా వాడు తొడ మీద చేయేస్తే కూడా కళ్యాణ్ తొడ మీద దాన్ని పట్టుకోవడానికి కూడా భయపడతా ఉన్నాడు కళ్యాణ్ పాపం. ఎందుకు వచ్చిన జనాలు ఏమన్నా మాట్లాడతారేమో, మళ్ళీ అమ్మాయిలు పిచ్చోడని మాట్లాడతారేమో అని చెప్పేసి చెయ్యి కూడా పట్టుకోలే. తర్వాత నిన్న కూడా సార్ నేను తనకి చెప్దాం అనుకున్నాను, భరణి గారి కోసం ఏడుస్తుంటే కూడా నేను తన కోసం చాలా వెళ్ళి ఓదారుద్దాం అనుకున్నాను, బట్ చాలా రీజన్స్ వల్ల నేను తన దగ్గరికి వెళ్ళలేకపోయాను అనేసి. ఆ రీజన్స్ ఏంటి, జనాలందరూ తప్పుగా అంటున్నారు, మళ్ళీ తనుజ నా వల్ల తనుజకు బ్యాడ్ నేమ్ వచ్చేస్తుందేమో అనే ఒక పాయింట్తో దూరంగా ఉన్నాడు. బట్ యాక్చువల్లీ వాళ్ళిద్దరు దూరంగా ఉంటేనే జనాలకు నచ్చట్లేదు. అండ్ మొన్న ఎపిసోడ్లో, సాటర్డే ఎపిసోడ్లో మొత్తం ఎపిసోడ్ అంతా ఒక లెక్క, ఆయన పిఠాపురం నుంచి ఒక ఆయన వచ్చినాడు, లాస్ట్ 2 minutes మాట్లాడినాడు. సూపర్ అనిపించింది ఆయన మాట్లాడింది మాత్రం, ఒక హైలైట్ ఆఫ్ ది ఎపిసోడ్. ఏదో నాకు మా ప్రోమోలు అంతా చూసి అదిరిపోయింది ఎపిసోడ్ అనేసి అనుకుంటే అది ఏమిలే, లోపల ఏమిలే డోల్లా. లాస్ట్ ఈయన మాట్లాడిన 2 నిమిషాలు మాత్రం నాకు సూపర్గా నచ్చింది. మీరేంటో మీకు క్లారిటీ ఉంది, మీరేంటో మాకు క్లారిటీ ఉంది. సో మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు అట్లా కొట్లాడుకోకుండా ఉండండి, మీ బాండ్ అంటే మాకు చాలా ఇష్టం అని ఒక పాయింట్ చెప్పేశారు కూడా ఆయన కళ్యాణ్ తనుజ గురించి. అండ్ తనుజ కూడా మీ గురించి చాలా మాట్లాడింది, మీకోసం చాలా స్టాండ్ తీసుకుందని. కళ్యాణ్ కూడా మీకోసం రాముతో చాలా మాట్లాడాడు, మీ గురించి చాలా మాట్లాడారు మీరు లేనప్పుడు అని చెప్పేసి కళ్యాణ్తో చెప్పడము. సో దట్ వాజ్ రియలీ క్యూట్. నేను అనుకుంటా ఉన్నా ఎవరైనా లోపల ఈ వీకెండ్లో వీళ్ళు వెళ్ళి ఏదైనా మాట్లాడి వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అట్లా సెట్ చేస్తే బాగుంటుంది. బికాస్ దే వర్ రియలీ గుడ్ ఆన్ స్క్రీన్. అసలు ఏ బాండింగ్ లేకుండా, ఏ ఫ్రెండ్షిప్ లేకుండా, ఏ రిలేషన్షిప్ లేకుండా, ఫస్ట్లో ఏమో మొత్తం ఓవర్ రిలేషన్స్గా ఉండింది. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అమ్మ, నాయన, ఫస్ట్ కూతురు, సెకండ్ కూతురు అనేసి ఓవర్ రిలేషన్స్గా ఉండింది ఈ రోజులు. ఈ వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయినప్పటి నుంచి అసలు రిలేషన్స్ లేవు, ఫ్రెండ్షిప్ లేవు, ఏం లేవు, మొత్తం బాండొద్దు ఇండివిజువల్గా ఆడాలి అనేసి తలకాయ నొప్పి వచ్చేస్తుంది. ఇదేం రిప్లీసా రోడీసా ఇండివిజువల్గా ఆడేదానికి? బిగ్ బాస్లో కొన్నిసార్లు కలిసి ఆడాల్సి వస్తుంది, కొన్నిసార్లు గ్రూప్ గేమ్ ఆడాల్సి వస్తుంది, అన్నీ చేయాల్సి వస్తుంది. వచ్చేసింది రా నాయన. ఈ వారం మళ్ళీ భరణి, శ్రీజ రీఎంట్రీ ఇస్తారంట హౌస్లోకి, ఎందుకంటే ఇద్దరు ఎలిమినేట్ అయిపోయినారు కాబట్టి. సో 2 రీఎంట్రీస్ ఉంటాయి, విచ్ ఇస్ భరణి అండ్ శ్రీజ, బోత్ ఆర్ రీఎంట్రింగ్ ది హౌస్. సో మొత్తం హౌస్లో ఉండే ఈక్వేషన్స్ అన్నీ మళ్ళీ తక్కర్మార్ అవుతాయి. ఈసారి ఎలా ఉండబోతుందో గేమ్ చూద్దాం. దిస్ ఇస్ గోయింగ్ టు బి 3.0. ఆల్రెడీ ఫస్ట్ ఒకటి అయిపోయింది బిగ్ బాస్, దాని తర్వాత వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ 2.0 అన్నారు. బట్ దిస్ ఇస్ గోయింగ్ టు బి 3.0 పక్కా. వాళ్ళు పెట్టకపోయినా దానికి పేరు దిస్ ఇస్ గోయింగ్ టు బి 3.0. ఇట్ ఇస్ గోయింగ్ టు బి అ గేమ్ చేంజర్ సీజన్, సూపర్ సీజన్. అన్ని మిక్స్, వైల్డ్ కార్డ్స్, రీఎంట్రీ మే రీఎంట్రీ, అగ్ని పరీక్ష, అది ఇది అని చెప్పేసి సూపర్ ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు ఈ బిగ్ బాస్ని మాత్రం. నాకైతే భయంకరంగా నచ్చింది. అన్ని సీజన్స్ కంటే ఈ సీజన్లో కొంచెం ట్విస్టుల వల్ల బాగా నచ్చింది. ఇంకొంచెం కాంటెంట్ ఉంటే బాగుండేది అని చెప్పేసి అనిపించింది. ఆ కాంటెంట్తో పాటు నేను ఉంటే బాగుండేదేమో, ఇన్ని రీఎంట్రీస్ ఎన్ని జరుగుతున్నాయి వావ్ అనేసి అనిపించింది. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం. సో జస్ట్ ఇట్లా వీడియోలు చేసుకుంటా కూర్చుంటాం, మీరు లైక్ చేసుకుంటా నా వీడియోలు చూస్తా కూర్చోండి. మీరు నన్ను మిస్ అయ్యారా? నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యా. సో ఐల్ బీ వెరీ రెగ్యులర్ ఇన్ పోస్టింగ్ వీడియోస్ ఫ్రమ్ టుడే. నా బ్రాడ్కాస్ట్ జాయిన్ అయిపోండి, స్నాప్చాట్ జాయిన్ అయిపోండి, ఈ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అందరూ దిస్ మీ యోగి సైనింగ్ ఆఫ్. ఐ లవ్ యూ గైస్, ఐ మిస్ యూ ఆల్.